హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా చాలా మంచి మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా కప్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఒక్కసారి తీసామంటే జారిపోతూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అలా జారిపోతున్నప్పుడు మనకి బయటకి లీక్ అవుతూ ఉంటుంది టీ కానీ కాఫీ కానీ. అలాంటి టైమ్స్లో అప్పుడప్పుడైనా ఒక వాటర్ దానిలో ఒక గిన్నెలోని వాటర్ తీసుకొని ఇందులోని కప్స్ అనేవి 1 గంట వరకు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. వీక్కి 1 టైమ్స్ అయినా ఇలాగా చేయడం వల్ల ఏంటి అంటే ఇందులోని పగిలిపోయిన కప్పులు అనేవి మంచిగా మనకి లీక్ అవ్వకుండా హెల్ప్ అవుతుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనము కందిపప్పు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి. ఒకసారి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. కందిపప్పు ఎప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యే వల్ల మనకు పాడైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పురుగు కూడా పడుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పుచ్చిపోతూ ఉంటుంది కదా. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఒక పించ్ ఆఫ్ ఇలాగా పసుపు తీసుకోవాలండి. ఈ పసుపులో మనము వంట ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఈ వంట ఆయిల్ అయితే తీసుకొని రెండు ఇలా కలిపేసుకొని జస్ట్ ఇలాగా మనము అంటించాలని, అంటే కందిపప్పు ఇలా ప్రెస్ చేస్తూ మనం ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఈ కందిపప్పుకి ఇలా నూనె కానీ పసుపు కానీ రాయడం వల్ల ఏంటి అంటే ఎటువంటి పుచ్చు కానీ లేదు అంటే పురుగు కానీ పట్టకుండా 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎంత కందిపప్పు తెచ్చుకున్నా సరే చాలా ఈజీగా చాలా రోజులు అయితే మనకి నిల్వ ఉంటుంది. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా కందిపప్పు అనేది తొందరగా నిల్వ ఉంటుంది అండ్ తొందరగా కుక్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే పసుపును ఇందులో ఆయిల్ కూడా అప్లై చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి లెమన్స్ అండి. ఎప్పుడైనా లెమన్స్ ఎండిపోతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మనం చూసుకోకపోతే ఫ్రిడ్జ్లోనే ఎండిపోతూ ఉంటాయి కదా. అలాంటి టైమ్స్లో మనకి దీనిలో నుంచి జ్యూస్ అనేది రాదు కదా, మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒకసారి లెమన్స్ని ఇలా ప్రెస్ చేస్తూ మనము కట్ చేసుకొని ఇలాగా కన్నాల గరిట్లో తీసుకొని ఈ విధంగా మనము లెమన్ని పిండేసుకుంటే చాలండి. ఈ లెమన్లో జ్యూస్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, మీకు లైవ్లోనే చూపిస్తున్నానండి. ఈ గరిట్లో నేను జస్ట్ ఇట్లాగా స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే. ఇందులో జ్యూస్ అయితే చాలా అయితే వచ్చిందండి. ఎండిపోయిందని మనం పడేయకుండా అప్పటికప్పుడు మనం బిర్యానీస్లో కానీ లేదు అంటే కర్రీస్లో కానీ వేసుకోవచ్చు. చక్కగా మనకి ఎండిపోయిన లెమన్ అయినా సరే బాగా పనిచేస్తుంది. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఈ కన్నాల గరిట ఏంటంటే పిక్కలు అనేవి వెళ్ళిపోకుండా చాలా ఈజీగా ఓన్లీ రసం ఒక్కటే మనకి వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. లెమన్ జ్యూస్ చూసారు కదండి, చాలా ప్యూర్గా వచ్చిందనమాట. ఇది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే ఉంటుంది. ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి బెండకాయలు ఉంటాయి కదండి. ఎప్పుడైనా మనం బెండకాయలు కట్ చేసినప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉంటే టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. కర్రీ కూడా చాలా లేట్గా అయిపోతుంది మార్నింగ్ టైమ్స్లో క్యారేజ్లు అలాంటివి కట్టేటప్పుడు. సో బెండకాయ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా 4 to 5 ఇట్లా మనం మెయింటైన్ చేసామంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్దండి బెండకాయలు కట్ చేయడంలో. అండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మనకి అస్సలు జరగదు అండ్ చాలా ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. అండ్ రబ్బర్ బ్యాండ్ పెట్టకపోతే ఏంటి అంటే మనం కట్ చేస్తున్నప్పుడు అటు ఇటు జరిగిపోతూ ఉంటే ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. సో అందుకని ఈజీగా ఒక్క రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే చాలండి, చాలా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఒక్కటే ఎట్ ఏ టైంలో మనము 4 to 5 బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి స్టీల్ గిన్నెల్లో కానీ గ్లాసెస్లో కానీ మేము స్టీల్స్ ఎప్పుడైనా మనము కొంటున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అనేవి కామన్గా కనపడుతూ ఉంటాయి కదండి. ఇలాంటి కామన్గా ఉన్న స్టిక్కర్స్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి, లేదు అంటే ఫుడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అసలే ప్లాస్టిక్ కాబట్టి మనము సెక్యూర్డ్గా ఉండాలి, ఎందుకంటే ముందే మనము ఇలాగా తీసేసుకోవాలన్నమాట. ఇది తీసుకోవాలంటే ఎట్లాగా అంటే మనం స్టవ్ మీద ఏ గిన్నెకి అయితే మనకి ఇలాగ ప్లాస్టర్ స్టిక్కర్ అయితే ఉంటుందో ఆ ప్లాస్టిక్ స్టిక్కర్ని తీసేయడానికి మనం ఇలాగ పొయ్యి మీద పెట్టుకోవాలండి. చాలా జాగ్రత్తగా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఒక గరిటె సహాయం కానీ లేదంటే క్లాత్ కానీ ఇలా పెట్టేసి ఒక 2 minutes ఇట్లా ఉంచితే చాలు. అండ్ కొంచెం హీట్ అవ్వగానే నేను చూపిస్తానండి ఎలా రిమూవ్ అయిపోతుందో. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఆ ప్లాస్టిక్ స్టిక్కర్ అనేది కాలిందో లేదో చూసుకొని ఈ విధంగా మనము ప్లాస్టిక్ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు.
చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మనము ఇలాగా హీట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా చేస్తే చాలు, చాలా ఈజీగా స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం వాడుకున్న తర్వాత మనము ఇలా చేసామంటే రాదండి. ముందుగా మనం స్టార్టింగ్గా కొన్నప్పుడే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే చాలా సింపుల్గా స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మనము చీపురుని ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కొత్తది కానీ పాతది కానీ ఇలాంటి చీపుర్లు మనము వాష్ చేయడానికి చాలా కష్టం కదండి. ఇది వాష్ చేసాము అంటే నెక్స్ట్ టైం పనికి రాకుండా పోతుంది కదా. అలాంటి టైమ్స్లో ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేయాలండి. ఇలాగా మనం స్ప్రింకిల్ చేయడం వల్ల ఏంటి అంటే చీపుర్లో నుంచి బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉన్నప్పుడు రిమూవ్ అయిపోవడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మనము నీట్గా వాష్ చేసినట్టే ఉంటుందండి. ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఈ చీపుర్లో ఉండదు. జస్ట్ ఇలాగా బ్రష్తో నేను రబ్ చేసేస్తున్నాను. ఇందులో కానీ ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా చీపుర్ని ఎప్పుడైనా వాష్ చేయాలి ఇలాంటి చీపుర్స్ అన్నప్పుడు ఈ విధంగా చేయండి చాలు. కడగని అవసరం లేదండి. సింపుల్గా ఇలాగా చేయడం వల్ల చాలా హైజీనిక్గా ఉంటుంది. మనం ఎక్కడైనా తుడిచినప్పుడు అన్హైజీనిక్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ చీపుర్లో ఉండే బ్యాక్టీరియా అంతా రిమూవ్ అయిపోతుందండి. మనం ఎప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసినా సరే చాలా నీట్గా కనపడుతుంది అనమాట. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, ఎప్పుడైనా జీన్స్ ప్యాంట్లకి ఇలాంటి జిప్ దగ్గర ఇలాగా బటన్ అయితే పెట్టుకుంటారు కదండి. ఈ బటన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా లూజ్ అయిపోయినప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్ తీసుకొని బటన్కి అయితే చుట్టేసేయాలండి. అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బటన్ ఇలాగా రిమూవ్ చేసేసిన తర్వాత ఒక్కసారి ముడి వేసుకోవాలన్నమాట. మనం ఎలాగైతే రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తామో అలాగా 2 టైమ్స్ అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే బెల్ట్ పెట్టుకోవడానికి హోల్ అయితే ఉంటుంది కదండి, ఆ హోల్లో నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా బటన్కి హ్యాంగ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఎలాగ బటన్ పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే అస్సలు ఇదనేది రిమూవ్ అవ్వదండి. ఎక్కడికి మనం వెళ్ళినా కూడా ఇన్ కేస్ భయపడకుండా ఇదైతే ఊడిపోతుందనే భయమే లేదు. చాలా ఈజీగా ఫిట్గా ఉంటుంది. ఎందుకంటే మనము బెల్ట్ పెట్టే హోల్కి మనం హ్యాంగ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, ఎప్పుడైనా మనము గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఈ గ్రోసరీస్ని మనము సగం వాడిన తర్వాత సగం పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టినప్పుడు ఏంటి అంటే ఇందులోని బొద్దెంకలు కానీ ఏదో ఒకటి వెళ్ళిపోయి మనకి ఇలాంటిది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలా స్పాయిల్ అవ్వకుండా మనం యూజ్ చేసుకున్న తర్వాత మిగిలిన దానిని ఇంట్లో ఉన్న క్లిప్పులు అయితే ఉంటాయి కదండి, బట్టల క్లిప్స్, ఇట్లా మడత పెట్టేసుకొని ఈ క్లిప్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే ఫుడ్ అనేది బయటికి రాకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవాలంటే ఈ క్లిప్ తీసేసుకొని ఈ మడత ఇప్పేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అనేది. చూసారు కదా క్లిప్ అనేది ఎలా పెట్టానో, అట్నుంచి ఇటు మడత పెట్టానండి. మడత పెట్టి క్లిప్ పెట్టేశాను. ఇలా క్లిప్ పెట్టడం వల్ల ఏంటి అంటే ఫుడ్ అనేది బయటకు రాదు. అండ్ లోపల బయట ఉన్న బొద్దింకలు కూడా లోపలికి వెళ్లకుండా చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, కిచెన్లో మనము ఒక క్లిప్ ఇలాగా డబుల్ గమ్ టేప్తో అంటించేసుకోవాలండి. ఈ క్లిప్ వల్ల ఏంటి అంటే మనం ఇందులో లైటర్స్ కానీ లేదు అంటే విజిల్స్ కానీ ఇట్లాంటి సాక్స్ పెట్టేసుకొని ఈ సాక్స్లో మనము ఇలాగా స్టోర్ చేసుకోవచ్చండి. ఎంత బాగా యూజ్ అవుతుందో కదా. ఈ సాక్స్ అనేది మనకి పనికిరానిది అయితే ఉంటుంది కదా, అలా బయట పడేసే బదులు ఈ సాక్స్ని ఈ క్లిప్కి పెట్టేసి ఇలాగా స్టోర్ చేసుకున్నామంటే ఈ లైటర్ కానీ విజిల్స్ కానీ అండ్ పట్టకర కానీ ఇలాంటివి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి దొరకటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఆర్గనైజర్గా కూడా చాలా బాగా పనికొస్తుంది. అండ్ సాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల కూడా చాలా నీట్గా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మనము వెజిటేబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఫ్రైస్ కానీ అట్లా చేస్తున్నప్పుడు క్యాప్సికమ్ని కట్ చేస్తూ ఉంటాం కదండి. క్యాప్సికమ్ని కట్ చేయకుండా చాలా ఈజీగా ఫాస్ట్గా పని అయిపోవాలి అంటే క్యాప్సికమ్ని మధ్యలో ఇలాగా హోల్ దగ్గర ఇలాగా ప్రెస్ చేస్తే చాలండి, చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, నేను చేత్తోనే విరగొట్టేశానండి. పైన ఇలాగా కాడ అయితే ఉంటుంది కదా, ఆ కాడ మనం బొటన్ వేలుతో ఇలాగా ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే క్యాప్సికమ్స్ కట్ చేయడంలో టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అండి. అండ్ చూసారు కదా, క్యాప్సికమ్ అనేది వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ ఈ టిప్ అనేది అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ చూసారు కదా, ఇలాగా కర్రీస్ అనేవి కట్ చేసేసుకోవచ్చు, టైం కూడా వేస్ట్ అవ్వదు. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి.
నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక ప్లేట్లో మనము ఏదైనా పిండి పాడైపోతున్నప్పుడు కానీ జల్లించుకోవాలనుకుంటాం కదండి. అలా జల్లించుకున్నప్పుడు ఇలా వడకట్టే దానిలో మనం వేసేసి ఇలా తిప్పడం వల్ల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. చాలా టైం పట్టేస్తుంది. మనం క్యారేజీలు కట్టాలన్నా లేదు అంటే టిఫిన్ అరేంజ్ చేయాలన్నా కూడా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి టైమ్స్లో అలా వేస్ట్ అవ్వకుండా ఇలాంటి జల్లిడ్ అనేది చాలా ఫాస్ట్గా పట్టేసుకోవాలి అంటే ఈ జల్లిడ్లో ఇలాంటి గ్లాస్ పెట్టేసి ఇలాగా షేక్ చేస్తే చాలండి. జస్ట్ విత్ ఇన్ 2 సెకండ్స్లో అయితే మనము చేసేసుకోవచ్చు పిండి వడగట్టడంలో. అండ్ చూసారు కదా, ఇలాగా మనం వడగట్టిన తర్వాత పిండి అనేది చాలా ఈజీగా వచ్చేసింది. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ అండి, ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆడవాళ్ళకి. ఇంట్లో ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ అర్జెంటుగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. జనరల్గా మనకి శారీస్కి పెట్టికోట్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాంటి లంగా వేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ఇలాంటి బొంత అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైమ్స్లో మనము టెన్షన్ పడిపోతూ ఉంటాము. అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఈ బొంత అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా టైమ్స్లో ఇలాంటి ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జస్ట్ పెన్ క్యాప్కి ఇలా పెట్టేసుకొని, పిన్నీస్ కూడా అక్కర్లేదండి. పిన్నీస్తో అయితే చాలా టైం పడుతుంది కదా, అలా కాకుండా ఈ బొందికి ఒక ముడి వేసేసి పెన్నుతో జస్ట్ ఇట్లాగా మనము లోపలికి తోసాము అంటే విత్ ఇన్ 2 మినిట్స్లోనే చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ బొంద అనేది లోపలి నుంచి బయటకు అయితే రాదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎన్ని శారీ పెట్టికోట్స్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, విత్ ఇన్ 2 మినిట్స్లోనే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. అండ్ నా ఛానల్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లేలిస్ట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.